వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోత్స్న. డిసెంబర్ మంత్లో ఈ వీక్లో థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న మూవీస్ వచ్చేసరికి మన కళ్యాణ్ రామ్ గారు నటించిన డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అండ్ మన యాంకర్ సుమా గారి కొడుకు మొదటి సినిమా రోషన్ కనకాల గారిది బబుల్ గమ్ మూవీ. ఇదొక రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామా మూవీ. అండ్ అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ స్నేహ గారు 2004లో చేసిన వెంకీ మూవీ 4K వర్షన్లో డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే మన దర్శన్ అండ్ జగపతి బాబు గారు కన్నడలో చేసిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ కతేరా కూడా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే అనురాగ్ కొండల అండ్ అవికా గౌర్ నటించిన రొమాంటిక్ అండ్ డ్రామా మూవీ ఉమాపతి కూడా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతున్నది. మైగ్రేషన్ అనే ఒక యానిమేషన్ మూవీ కూడా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతున్నది. ఆర్జీవి గారి వ్యూహం అనే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఈ మంత్ 29న రిలీజ్ కాబోతుంది. కరెన్సీ నగర్ అనే థ్రిల్లర్ డ్రామా కూడా ఈ మంత్ డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఓటీటీలో ఏమేమి మూవీస్ రిలీజ్ కాబోతున్నాయో చూద్దాం. తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన కీడా కోలా అనే కామెడీ అండ్ క్రైమ్ మూవీ ఒకటి రిలీజ్ కాబోతున్నది. పోకెమాన్ అనే ఒక యానిమేషనల్ మూవీ రిలీజ్ కాబోతున్నది. అండ్ విక్రాంత్ గారు నటించిన 12th ఫెయిల్ అనే ఒక మూవీ రిలీజ్ కాబోతున్నది. ఆ మూవీ రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిందంట, అది తప్పకుండా చూడండి. అండ్ అలాగే వన్స్ అపాన్ ఏ టైమ్ అనే మూవీ కూడా ఒకటి రిలీజ్ కాబోతున్నది. అండ్ ది ఎక్స్ వైఫ్ అనే ఒక మిస్టీరియస్ మూవీ ఒకటి రిలీజ్ కాబోతున్నది. అండ్ 3 of Us అనే ఒక రిలేషన్షిప్ డ్రామా ఒకటి రిలీజ్ కాబోతున్నది. మై హ్యాపీ ఎండింగ్ అనే ఒక కొరియన్ మూవీ రిలీజ్ కాబోతుంది. అదైతే ఓన్లీ కొరియన్లో మాత్రమే ఉంటుంది, మనకి అవైలబుల్ లేదు అనుకుంటున్నా. శాస్త్రి అనే ఒక ఫ్యామిలీ డ్రామా ఒకటి రిలీజ్ కాబోతున్నది, ఓన్లీ ఇన్ హిందీ. ఆ శాస్త్రి అనే మూవీ అనేది హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది, మనకి అదర్ లాంగ్వేజెస్లో లేదు. ది కోర్స్ అనే ఒక కామెడీ డ్రామా ఒకటి రిలీజ్ కాబోతుంది. లైసెన్స్ అనేది ఒక కోర్ట్ డ్రామా ఒకటి రిలీజ్ కాబోతున్నది. అన్నపూర్ణ మూవీ వచ్చేసరికి నయనతార గారిది. ఆ మూవీలో ఆవిడ చెఫ్ అవ్వాలని అనుకుంటారు, ఫుడ్ కాంపిటీషన్స్ అవి ఉంటాయి. అండ్ ఆవిడ చెఫ్ అయ్యేది ఎలా రీచ్ అవుతారు అనేది ఈ మూవీలో మనం చూడొచ్చు. హాయ్ నాన్న నానిగారు మూవీ January 12న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మనం అప్పటి నుంచి చూడొచ్చు. ఉస్తాద్ ఎపిసోడ్ 3 వచ్చేసరికి డిసెంబర్ 28న మనకి రిలీజ్ కాబోతుంది. ఆ రోజు ఇంటర్వ్యూలో రానా అటెండ్ అవబోతున్నారు. ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్ అనే ఒక యానిమేషన్ మూవీ ఒకటి రిలీజ్ కాబోతుంది. అండ్ సఫేద్ అనే ఒక రొమాంటిక్ డ్రామా మూవీ ఒకటి రిలీజ్ కాబోతున్నది. ఇవన్నీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మూవీస్. అండ్ థియేటర్లో రిలీజ్ కాబోతున్నవి కూడా ఆల్రెడీ చెప్పాము కదా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.